విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోషాసుపత్రులలో షెడ్యూల్ తెగల ప్రజలకు సహాయం కోసం ప్రత్యేకంగా ఎస్టీ సెల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోషాసుపత్రులలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం, జనరల్ వార్డ్, సర్జరీ విభాగం, ఐసీయూ, రేడియాలజీ, సిటీ స్కాన్ విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, భోజన నాణ్యత తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ డాక్టర్ శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఘోషాసుపత్రులలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని అవసరమైన సేవలు ఏర్పాటు గురించి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి బోధనాసుపత్రిగా మారిన తర్వాత అనేక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో వచ్చాయని తెలిపారు. గతంలో ప్రతి కేసు విశాఖపట్నం కేజీహెచ్కు పంపించడం జరిగేదని, ప్రస్తుతం ఆధునిక వైద్య సేవలు ఇక్కడే అందుబాటులో రావడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ శుభశ్రీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి వైద్యులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారు, వైద్యులు పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమిషన్ తరఫున ఈ విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాకి మెడికల్ కాలేజీ వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చాక హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. ఈ పరిస్థితుల్లో పేషెంట్స్కి అందాల్సిన సేవలు ఎలా అందుతున్నాయి, ఎక్కువ మంది పేషెంట్స్ని చూసుకోవడంలో ఇబ్బందులు ఏమున్నాయి, అలాగే పేషెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే వాళ్ళ నుండి తీసుకొని ఈ విషయాల్ని పరిష్కారం దిశగా కృషి చేయడం మెయిన్ ఉద్దేశం. ఇక్కడ శాంక్షన్ పోస్ట్ 2 హాస్పిటల్స్లో డాక్టర్స్ పూర్తిగా ఉన్నారు. అయితే పారామెడికల్ స్టాఫ్లో కొంత గ్యాప్ ఉంది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కూడా సిబ్బంది నియమిస్తే అప్పుడు సేవలు అంతాయి. ఎందుకంటే హెల్త్ కేర్ అనేది ఒక డాక్టర్ మీదే కాదు, మొత్తం కలిస్తేనే ఆ కేర్ టైంకి ఇవ్వగలరు. ఇక్కడ డాక్టర్స్ ఎంత పనిచేస్తున్నా, ఎంత బాగా పనిచేస్తున్నా, వాళ్ళు పేషెంట్ రావాల్సిన ల్యాబ్ రిపోర్ట్ లేట్ అయినా వాళ్ళ సేవల లోపం ఉంటుంది. అది ఆ ఒక్కరోజుతో ఆగదు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు తగ్గడం కానీ పేషెంట్కి అది ఓవర్ బర్డెన్ అవుతుంది. అలాంటివన్నీ పరిష్కరించుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే డాక్టర్స్ ఎలా శాంక్షన్ పోస్టులు అన్నీ ఉన్నాయో, ఇప్పుడు అవసరాలకు తగ్గట్టు పారామెడికల్ స్టాఫ్ పనిచేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రైబల్ సెల్ అనేది ఇక్కడ చాలా అవసరం. గతంలో కమిషన్ ఈ రకమైన సెల్స్, ట్రైబల్ సెల్స్ గురించి సిఫార్సు చేస్తే అనకాపల్లి, పార్వతీపురం ఆయా ప్లేస్లో పెట్టారు. ఇక్కడ కూడా అవసరం ఉంది. కాబట్టి రేపు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఇక్కడ ట్రైబల్ సెల్ వెంటనే వస్తేనే వైద్య సేవలు అక్కడ నుండి వచ్చేవారికి వెంటనే అందుతాయి. ఇక్కడ ఒత్తిడి కూడా తగ్గుతుందని నా ఉద్దేశం. అదొక రికమెండేషన్. అలాగే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఎలాగో ఉన్నాయి.